ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం వినాయక చవితికి వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేయాలి, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చే రీజన్ ఏంటంటే, భూమిపైన ఎవ్వరు వచ్చినా వాళ్ళు మళ్ళీ మరణించక తప్పదనమాట. ఏది శాశ్వతం కాదు అనేది ఉద్దేశంతో ఈ నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. మనిషి ఇది నాది అనే ఇది ఉంటుంది కదా, ఆ మనిషికి ఉన్న ఇదంతా పోవాలి అన్నది అలా సైంటిఫిక్గా అయితే కనుక ఒక రీజన్. మనం వినాయకుడిని తెచ్చుకుంటాం, పూజించుకుంటాం, మళ్ళీ నిమజ్జనం చేయాలి. దసరాకి అమ్మవారిని తెచ్చుకుంటాం, పూజించుకుంటాం, నిమజ్జనం చేయాలన్నమాట. ఇది దీని వెనక ఉన్న రీజన్. అలాగే ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనం వినాయక చవితి అనగానే 21 రకాల పత్తిర్లు, 21 దొరికిన వాళ్ళు ఇంకా తక్కువ పత్తిర్లతో అయినా కానీ పూజించుకుంటారనమాట. ఈ పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఆ పత్తిర్లు పెట్టి మనం ఇంట్లో ఎప్పుడైతే పూజ చేసుకుంటామో మంచి రసాయన విలువలు అన్ని ఔషధ గుణాలన్నీ ఆ పత్తిర్లో ఉంటాయి కదా, వాటి స్మెల్ పీలిస్తేనే మనకి చాలా అంటే చాలా ఒకవేళ ఏదైనా మనకి ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కొంచెం అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. అవే పత్తిర్లు మనం నిమజ్జనం చేస్తాం కదా, నిమజ్జనం చేసినప్పుడు వీటిని వాటర్లో వేస్తే మనకి ఈ నిమజ్జనం చేసే పండుగలు ఏవైనా కూడా రెయినీ సీజన్లో వస్తాయి. మనకి వినాయక చవితికి ఖచ్చితంగా వర్షం పడుతుంది, ముందు నుంచే పడుతూ ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. ఈ వినాయక చవితి వచ్చేటప్పుడు ఏంటంటే రెయినీ సీజన్లో, వినాయక చవితి, బతుకమ్మ, దసరా ఇవన్నీ ఏంటంటే రెయినీ సీజన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వర్షం పడినప్పుడు మనకి వాటర్ ఏంటి, పాత వాటర్ పోయి కొత్త వాటర్ వస్తూ ఉంటుంది. అంటే వర్షంలో వాటర్ అనేది ఫ్లోటింగ్ అని మనకి ఏమైనా డ్యామ్లు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా వాటర్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇక్కడ నివసించే జీవులు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త జీవులు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ ప్లేస్కి అలవాటు పడాలి, ఇవన్నీ చేయాలి. ఈలోపు మనం ఏవైతే పత్తిర్లను నిమజ్జనం చేస్తామో వాటిలో ఉన్న రసాయనిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ ఔషధ గుణాలన్నీ ఆ వాటర్లోకి అనేవి వెళ్తాయి అన్నమాట. వెళ్ళి అక్కడున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట నిమజ్జనం చేయడానికి. ఇది కూడా ఒక రీజన్. అలాగే మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి అని అంటే, ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు దాంట్లో ఏమీ బ్యాక్టీరియా లాంటివి ఉండవు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసుకొని మనం వినాయకులు చేస్తూ ఉన్నాం కదా, రకరకాల వినాయకుల్ని. ఆ వినాయకులను చేసినప్పుడు ఏంటి అని అంటే, వాటి వల్ల నీటిలో నివసించేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది అవుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకొని మట్టి వినాయకుడిని పూజించడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ పత్తిర్లు నిమజ్జనం చేస్తూ ఉంటాం కదా, అలాగే వాటితో పాటు ఏమైనా పనికిరావు పువ్వులు వాటికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ ప్లాస్టిక్ లేదంటే కనుక వాటర్లో నివసించే జీవులు ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది కలిగేటట్టు మనం వాటర్లో ఏమి పడేయద్దు. ఒకవేళ మీకు వాటర్లో నిమజ్జనం చేసే స్కోప్ లేదు, అలాంటప్పుడు ఏంటంటే చక్కగా ఒక బేసిన్లో కొంచెం పెద్ద గిన్నెని తీసుకొని వాటర్ వేసి మన వినాయకుడి సైజుని బట్టి అందులో నిమజ్జనం చేసుకొని ఆ మట్టిని తర్వాత ఏదైనా మొక్కలు వేసుకోవడానికో దానికో యూజ్ చేసుకోండి. అలాగే పత్తిర్లు ఏం చేయాలి అన్న డౌట్ వస్తుంది మనకంటే, ఇక్కడ వాటర్ వెళ్ళే ఫ్లో ఉంటుంది కాబట్టి ఓకే. లేని వాళ్ళు ఏం చేయాలంటే, మొక్కలు అయితే ప్రతి ఒక్కరి దగ్గర అవైలబిలిటీలా ఉంటాయి కదా. లేదు అనుకుంటే మనకి వీధిలో ఏదైనా మొక్కలు, మనకు ఆ స్ట్రీట్లో ఏదైనా మొక్కలు ఉంటే ఈ పత్తిర్లు అనేవి చక్కగా తుంచేయండి. ఆకులు తుంచేసి మన ఇంటి దగ్గర పెట్టుకున్న అవి 2-3 డేస్కి అనేవి ఎండిపోతాయి. లేదు మన ఇంటి దగ్గర పెట్టుకోకూడదు అని అనుకునే సెంటిమెంట్ ఎవరికైనా ఉంటే వాటిని అన్నిటినీ తీసుకుని వెళ్ళి ఆ మొక్కలు మొదల్లో వేసేయండి. అవి ఎండకి వానకి తడిచి ఏంటంటే అవే ఎరువుగా, ఏదైతే మొక్క కింద వేస్తామో ఆ మొక్కకి మంచి ఎరువుగా అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. మనం చేసే ప్రతి పండగకి కానీ ప్రతి పనులకు కానీ వెనకాల మనకి శాస్త్రీయపరంగా రీజన్స్ ఎలా ఉంటాయో సైంటిఫిక్గా కూడా రీజన్స్ అలా ఉంటాయి అనమాట. వీటిని ఫాలో అవ్వుకొని ముందుకు వెళ్తూ ఉంటే అంత మంచిగా ఉంటుంది, అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అది వినాయక చవితికి యొక్క నిమజ్జనం వెనకాల ఉన్న రహస్యం. అలాగే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దేవుణ్ణి తెచ్చేటప్పుడు ఎంత సంబరంగా ఉంటామో పంపించేటప్పుడు కూడా అంతే హుషారుగా వెళ్ళి నిమజ్జనం అయిపోతున్నప్పుడు చాలామంది ఏడ్చే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా జాగ్రత్తగా వెళ్ళి ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది సైంటిఫిక్గా ఉన్న రీజన్ అనమాట. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.